పచ్చలు నా మామ చెత్తే కూతున్నారు. అయ్యో నీ బర్రెండి తాళ్ళకి చెప్పలేవు ఇది చూస్తే చూడండి ఆ పిల్లలు ఉన్నారు. మా చెత్తెక్కుతున్నారు రొట్టెలకి. హాయ్ అండి మీ అందరికీ. సాయంత్రం పూట ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని నేను మా తమ్ముడు మా మరదలు మా పిల్లకాయలు అందరం చింత చెట్టు కిందకు వచ్చి చింతకాయలు ఉంటాయేమో తిందాం అనుకున్నాం. కానీ చింతకాయలు కాడకొస్తే చింత చిగురు కాని వచ్చింది. రాయేసి ఎప్పుడైనా తిన్నావా చింత చిగురు పప్పు? పప్పు అయితే మా మరదలు కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడు తినలేదు. ఇంక వాళ్ళకి చేద్దాం అని చెప్పేసి చింత చిగురు అయితే కోసుకుంటా ఉన్నాము. ఇదిగోండి, ఇంక ఈ 10 రోజులు పోతే చింత చిగురు కూడా ఉండదు మనకి. ఇంకంతా కాపు మీదకి వచ్చింది కాబట్టి ఇదనమాట. కోయిరా చింత చిగురు కోయవేవారు నువ్వు పెద్దోడు అని వేసుకో. తంది తిట్రా తమ్ముడు. అబ్బా నేను నిమ్మకాయలు కోసుకొస్తా కానీ ఇగో అదిగో అటుండి చూడు. చిన్నప్పుడు చింతకాయలు కొట్టేవాళ్ళు అమ్మ కర్రలతో. ఈనాయి నీ అని పంచుకోవటం తన్నుకోవటం. ఒక అమ్మాయి మాట సరేనండి, త్వరగా అయితే చింత చిగురు మొత్తం కోసుకొని వెళ్ళి చింతకాయ పప్పు చారు చేసుకున్నాం. చింతకాయ పప్పు టేస్ట్ కూడా చాలా. నిన్ను తీస్తుండే పల్లగా ఎవరా అయినా నిన్ను తీట్లా చింతకాయ. సరేనండి, చింత చిగురు 4 నిమ్మకాయలు కొబ్బరి బండ వాళ్ళు దొరికింది. అయితే తీసుకొని వస్తున్నాం. ఏమండి ఇదో నిమ్మకాయలు లస్సీ చేయమంటవా, సోడా చేయమంటవా, పులిహారం చేయమంటవా, నిమ్మకాయ పచ్చడి పెట్టమంటవా? ఆ పిల్ల మామిడికాయ పులిహార కావాలంట. పోయిందిలేరా. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇప్పుడిప్పుడే వండుతా ఉన్నాయి అనమాట. బొబ్బస్కాయలు తింటే ఏంటంటే రక్తం పట్టిద్ది, చాలా మంచిది హెల్త్కి. ఇది కూడా ఒక చెట్టు బొబ్బస్కాయ చెట్టు. మొత్తం అయితే చేసుకోవాలి. ఇంకా అదే కాక మొన్న మరదలు తెచ్చిన చిల్లర సామాన్స్ మొత్తం ఉన్నాయి కదా, అవైతే చేస్తాం పదండి. ఎలా జరిగింది అసలు ఏమేమి చేసుకొచ్చిందని. ఇంకా ఈ లోపల వచ్చేసి ఇవ్వండి. బొబ్బస్కాయ ఏంటంటే మేము చెట్టుకే పండితే బాగుండిద్ది టేస్ట్ తిందాం అనుకుంటున్నాం. కానీ 2-3 నెలల నుంచి ఇంతే ఉంటుంది. అసలుకి లావు పెరుగుతున్నాయి కానీ పండట్లలో. మొన్న మా బావ ఏమన్నాడంటే మక్కాయలు అయినా ఇవి అట్లా బండవరాజు ఒక్కొక్క చెట్టుని బట్టి కోసి ఇట్లా వండినప్పుడు ఇట్లా కోసి పేపర్లో జుట్టి ఊరిగడ్డలో పెడితే పండుతాయి అని చెప్పేశాడు. చేస్తే ఇవి కూడా అంతే ఉన్నాయి అనమాట. ఇంతకంటే ఇంకా పెద్దవి కూడా రాలేవు.
ఇవన్నీ కోసి పేపర్లో జుట్టి ఒరిగడ్లో మాగేస్తే 3 రోజుల్లో బాగా మగ్గి పండుతాయి అన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు కోసేసుకుందాం. వాతావరణం అయితే అనుకూలంగా ప్రశాంతంగా చల్లగా ఉంది. వర్షం పడిపోతుంది కొంత సమయంలో. డాడీ వాడిని కొబ్బరి నూనె జుట్టు పెరిగిద్దా లేకపోతే స్మెల్కా తలనొక్క? జుట్టు పెరిగిద్దా? అది పెట్టిన జుట్టు ఏంటంటే కొబ్బరి నూనె పెట్టుకోవటం ఇష్టం ఉండదు. హెడేక్ కూడా తగ్గిద్ది. అది పెట్టుకోపోతున్నా కొబ్బరి నూనె పెట్టుకోపోతున్నా తలనొప్పి. కొబ్బరి నూనె పేరండి ఆయుర్వేదిక్ పారాషూట్. ఎన్నాళ్ళు నేను చూడుతున్నా నువ్వు? సంవత్సరం తెప్పించుకోవాలి. తల పోసుకుంటా. ఆంటీ అవు నీకు అమ్మమ్మని పట్టుకొని నువ్వు కుంకుడుకాయలు వాడుకుంటా షాంపులేవా? షాంపులే సన్సిల్క్. మొన్న మీ బాబాయ్ 100 రూపాయలు ఏం తీసుకున్నాడు అమ్మ కుంకుడుకాయలు అంత ఒట్టుకు పోసుకోవట్లేదు వాటితో. అది వేరు కుంకుడుకాయలు కళ్ళు ఎర్రంగా వచ్చే మంటలో. ఇప్పుడు అవి పోసుకోవాలంటే భయం ఉంటుంది. జుట్టు బాగుండేది పెరిగిద్దని షాంపులతో కాకుండా కుంకుడుకాయలతో పోస్తారు. నువ్వు కూడా అయినా నువ్వు కాదా? ఇంటర్ లెక్క విందు లెక్క ఏంటి? మామూలుగానే పాపు లేకుండా బిర్రగా జుట్టు పెరిగిద్దంటే వాడండి. దొరకవేమో. ఆమె పిలు అవునే ఆమె పిలు మేడు పోతుందే. పూల నీటి పిలు. ఇచ్చావా గోంగూర డబ్బులు? ఎంత అంటారా కట్ట? 10 రూపాయలా? పూల వచ్చినట్టు చూడు. పూల లేదు కోపులు నంబర్ చెప్తాను. అమ్మమ్మ వస్తున్నామే దాదా పొడి చూస్తారా పుట్టుక నీకు బయట పెట్టమ్మా మాట కదరా. డబ్బులు ఈ పనిలోకి రా చచ్చి ఏం తిల్లే మేమంటుంది. ఏం చేస్తుంటారు? చచ్చి అన్నే ఫాస్ట్ మన బలపడుతుంది. చచ్చి ఆ చచ్చి పక్కన వెళ్ళి ఆడ పడతావు కానీ రావా రేపు? నేను ఎందుకో పని బాగుపడతావు. నేను పిలుస్తాలే. ఎంత ఫోన్ పే నెంబర్ అని చెప్పు. ఫోన్ పే మరి కంటికే చేస్తున్నావు. ఆడ పడతావుగా ఆ చచ్చి అంటే ఇది మమ్మల్ని అయిపోయినాయండి. చివరి పూలు ఉంటే ఇంకా అవి తీసుకున్నారు. బండి వేసుకొని పోతా. సర్లేదు గోంగూర కట్టలు తీసుకొని బండి. నిమ్మకాయలే అవి రాసిన దాంట్లో పెద్ద వేసుకోవచ్చు. చిన్న తెచ్చింది కానీ పులిహారలో
ఏం లైట్ బిగుసుకోలేదా కిచెన్లో? కరెంట్ బిల్ అయితేనే లైట్ వేయాలి. ఎంత సేవింగ్ అయిందిరా పెళ్ళి నాకు ఇడికి నీ తమ్ముడికి రాజే. ఎంత పొదుపా పెళ్ళైన తర్వాత? పొదుపులో మామూలు పొదుపు కాదు మా ఊరు. ఇది ఒకటి కట్టుకునేదిగా పిల్ల అది వేసుకోవాలి. మా పిల్లకి కట్టుకోవడం రాదుగా. క్యారెట్ ఉందిగా, డబ్బా పెట్టి దాంట్లో. క్యారెట్ సరే. బాయ్. కాదులే మీ నాన్న ఏమైనా వెయిట్ వేసి పంపించిన తగ్గినా పెరిగి గెస్ట్లు వస్తే పెట్టిన కూర్చోబెట్టి అన్నం పెట్టినంతే. ఇవన్నీ మా మరదలు తీసుకొచ్చిన సామాన్లు మొత్తం. రాగి ఎత్తడి స్టీల్. ఇవి వచ్చేసి హాట్ బాక్స్ ఒకటి, గొంతు కొనుగోలు చేసుకునే పెంకు, ఇది పప్పు కుక్కరు, అంట్లు స్టాండు, అదే మనుషుల బట్టలు ఉంది కదా. నూనె క్యాను, అన్నం క్యారేజ్, మొత్తం అవుతుంది. కనపడద్దు ఎవరైనా చుట్టాలు వచ్చిన చూడడానికి. కన్నిటి కవర్లు ఉన్నాయి, డస్ట్ ఏం పడకుండా. పండక్కి అడిగేసుకుంటే మళ్ళీ అట్లా కవర్లో పెట్టుకోవచ్చు. ఇంకా వెళ్ళిపోదాం. మొత్తం పెట్టుకున్నాము. అలా వచ్చేసి నీళ్ళు గంగారు అంటే నీళ్ళు వాటర్ పెట్టుకునేది. స్టూలు, దీపరము, అదే పేట్లు అని చెప్పి పేట్లో గెస్ట్ వస్తే అన్నం పెట్టడానికి కూర్చోబెట్టి అన్నం పెట్టినట్టు. ఇవి వచ్చేసి రాగి, ఎత్తడి బిందెలు, బకెట్లు, కారు, బేసిన్లు. పుట్టింటికి అంటే పుట్టింటి పెళ్లి కానుక అనమాట ఇవన్నీ. అంటే నా పెళ్ళికి మా అమ్మోళ్ళు పెట్టి పంపించారు అవి అని చెప్పి సీట్ నెవరిగా ఉంటాయి.